దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టారు. సందర్భంగా ఆధునీకరణ పనులను ఎంపీ తనిఖీ చేశారు. నాసిరకం నిర్మాణ పనులపై ఎంపీ అసంతృప్తిని చెందారు. అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ఎంపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడర్నైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 21 కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఆ రకంగానే ఇవాళ మన ఏలూరు రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేయడానికి ఇది చేస్తాం. సో పోయినసారి వచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ రకంగా ఇవాళ కొంచెం బిల్డింగ్ అంతా కూడా ఎలివేషన్ అంతా కూడా ద్వారకా తిరుమల లాగా వచ్చేట్లు కూడా మనం ప్లానింగ్ చేసాం. ఓ రకంగా చూస్తే ఇంకా చాలా బాగా రైల్వే స్టేషన్ రావాల్సిన అవసరం ఉంది. కొంచెం వరకు కాంట్రాక్టర్ కాంప్రమైజేషన్ కనబడుతుంది. అక్కడక్కడ 100% స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తాను. ఎందుకంటే ఇవాళ ఇంత ఖర్చు పెట్టేది అంతా కూడా హై మోడర్న్ గా ఉండాలి రైల్వే స్టేషన్ అని. మళ్ళీ ఇవాళ మోడర్నైజ్ చేసినాక ఇంకొక 20-25 ఏళ్ళు మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ మనము మోడర్న్ చేయడానికి మళ్ళీ రాకపోవచ్చు. ఇది మోడర్నైజ్ చేసే ఉద్దేశం ఏంటంటే హై క్లాస్ గా ఉండాలి, చాలా బాగుండాలి ఇది. మళ్ళీ ఫ్యూచర్ వికసిత్ భారత్ 2047 కల్లా మనం అనుకున్న వికసిత్ భారత్లో ఈ రైల్వే స్టేషన్స్ కూడా మోడర్నైజ్ చేయడంలో మేము అంతా బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ మేము అందరం కూడా దాన్ని ప్రకారంగా పనిచేస్తాం. కాంట్రాక్టర్స్ ఎక్కడో కాంప్రమైజ్ అవుతున్నారు. కాంట్రాక్టర్స్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం. ఇవాళ కంపల్సరీ క్వాలిటీగా పని చేయాల్సిందే. ఇవాళకి ఇంకా మేము ఓపెన్ చేయలేదు, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడికైనా కంప్లీషన్ అయిపోలేదు. కాబట్టి క్వాలిటీగా చేయమని చెప్తున్నాం. 100% నా మీద బాధ్యతగా నేను తీసుకుంది క్వాలిటీగా చేపించేట్లు మేము తీసుకుంటాం. మాకు క్వాలిటీగా వచ్చేట్లు